అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 17. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అర్జున్ నిద్రలేచేసరికి మీనాక్షి ఓని సరిచేసుకుంటూ కనిపించింది. ఉదయాన్నే దర్శనమిచ్చిన తన నాభి అందాలతో అతని నిద్ర మొత్తం ఎగిరిపోయి లేచి కూర్చున్నాడు. ఆ చప్పుడుకి తలెత్తి చూసింది మీనాక్షి. లేచారా? త్వరగా రెడీ అవ్వండి సార్. ఇక్కడ దగ్గరలో గుడేదైనా ఉంటుందంటారా? అంటుంది మీనా. నాకు తెలిసి ఏం లేవనుకుంటాను. అయినా ఏంటి నువ్వు ఇలా రెడీ అయ్యావు? ఇవాళ నా పుట్టినరోజు సార్. ఓ, నిజంగానా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. కానీ ఇక్కడే ఉండిపోయాను. మా ఇంట్లో ఉండుంటే ఏం చక్క గుడికి వెళ్ళేదాన్ని అంటుంది మీనా. పర్లేదులే, దేవుణ్ణి తలుచుకుని దండం పెట్టుకో. ఇంకో విషయం ఏంటంటే ఇది లెహెంగా. హాఫ్ సారీలా కట్టుకున్నావేంటి? నాకు ఇలాగే అలవాటు. ఏ బాలేదా? అంటుంది మీనా. చాలా బాగుంది అంటాడు అర్జున్. ఏం బాగుంది? అదే మా అమ్మమ్మ అయితే పట్టు పరికిని జాకెట్టు కుట్టించేది. మీరేమో డ్రెస్సులేమీ తెచ్చుకోవద్దని చెప్పారు అని మీనాక్షి మూతి ముడుచుకునేసరికి అర్జున్ నవ్వుతూ బెడ్ దిగి వెనక నుంచి తనని హత్తుకున్నాడు. ఎప్పుడూ అవే కాదు, అప్పుడప్పుడు ఇవి కూడా ట్రై చేయాలి. చూడు ఎంత క్యూట్గా ఉన్నావో. తను చెప్పింది నిజమే. క్యూట్ డాల్లా కనిపిస్తున్నావు అంటూ తన బుగ్గలు పట్టుకుని లాగేసరికి సిగ్గుపడుతూ తల దించేసింది. అప్పుడే అర్జున్ చెయ్యి నెమ్మదిగా తన నడుం వైపు బలించడం గమనించి అతను తాకేలోపే అతని చేతిని పట్టుకుని ఆపి వెనక్కి తిరిగింది మీనా. నాకు తెలుసు మీ వేషాలు. నన్ని మాటల్లో పెట్టి టచ్ చేయాలని చూస్తున్నారా? అదేం కుదరదు. పోయి స్నానం చేసి రండి అంటుంది. ఓయ్, టచ్ చేయటానికి ఒప్పుకున్నావు కదా అంటాడు అర్జున్. అవును, కానీ ఎక్కడ పడితే అక్కడ కాదు. కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. పెళ్ళయ్యే వరకు అక్కడికి మాత్రం నో ఎంట్రీ, ఓకే అంటుంది మీనా. రాక్షసి అని తిట్టుకుంటూ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. మీనాక్షి తనలో తానే నవ్వుకుంటుంది. అర్జున్ గారు, త్వరగా రండి, బాగా ఆకలేస్తుంది అంటుంది. దీనికేం తక్కువ లేదు. సరే అంటూ డోర్ క్లోజ్ చేసుకున్నాడు. కాసేపటికి అర్జున్ వాష్రూమ్ నుంచి బయటికి వస్తూ మీనాక్షిని చూశాడు. జడ అల్లుకొని నిండుగా పూలు పెట్టుకుంది. ఏంటే అమ్మోర్లా తయారయ్యావు? ఆ డ్రెస్సుకి నీ అలంకరణకి అసలు మ్యాచ్ కాలేదు అంటాడు. బాలేదా? మా అమ్మమ్మ ప్రతి పుట్టినరోజుకి ఇలానే రెడీ చేస్తుందండి. అందుకే ఆ తమ్ముడిని రిక్వెస్ట్ చేసి మరీ పువ్వులు తెప్పించుకున్నాను. నేను రెడీ చేయనా అంటాడు అర్జున్. మీరా? మీకొచ్చా? రాదు, కాకపోతే నేను నిన్ను ఎలా చూడాలి అనుకుంటున్నానో అలా రెడీ చేస్తాను అంటూ తన అలంకరణలో కాస్త మార్పులు చేశాడు. జడ విప్పేసి లూజుగా వదిలేశాడు. పువ్వులు మాత్రం అలానే ఉంచేసి నుదుటన చిన్న బొట్టు పిల్ల పెట్టాడు. "హ్మ్, ఇప్పుడు చూసుకో, సింపుల్గా ఉన్నా సూపర్గా ఉన్నావు" అంటాడు. నాకేం తేడా కనిపించటం లేదే అంటుంది మీనా. నాకు కనిపిస్తుంది, కానీ ఇలా వద్దండి. తలస్నానం చేసిన రోజు జుట్టు విరబోసుకుంటే దయ్యం పడుతుందంట, మా పద్మక్క చెప్పింది. ఉఫ్, ఏ గ్రహం నుండి ఊడిపడ్డావే నువ్వు? అరే, నా భయం నాది. పర్లేదులే, ఇక్కడ దయ్యాలకి నువ్వెవరో తెలీదు కదా. పైగా మన భాష కూడా తెలీదు. నిన్నేం చేయవు. పద బయటికి వెళ్దాం అంటూ అర్జున్ షర్టు వేసుకుని బయటికి నడిచేసరికి మీనాక్షి వెనకే వచ్చింది. కింద రెస్టారెంట్లో టిఫిన్ చేసి బయటికొచ్చారు. కారులో తనని తీసుకుని బయలుదేరాడు అర్జున్. కాసేపటికి మీనాక్షి అతని వైపు చూసింది. దాదాపు మనం బయలుదేరి గంట దాటినట్టుంది. ఎక్కడికి వెళ్తున్నాం స్వామి? తొందరెందుకు, దగ్గరికి వచ్చేసాం. కాసేపు వెయిట్ చెయ్యి అంటాడు. "హ్మ్, పుట్టినరోజు పూట మీ దగ్గర చిక్కుకుపోయాను. సరే కానివ్వండి" అంటూ పక్కకు తిరిగి కూర్చుంది. కాసేపటికి గంట శబ్దం వినిపించేసరికి తల తిప్పి చూసిన తనకి ఎదురుగా గుడి కనిపించేసరికి సంతోషంగా అర్జున్ వైపు చూసింది. నవ్వుతూ కారాపి కిందికి దిగాడు. మీనాక్షి కూడా కార్ దిగి సంతోషంగా అర్జున్ని హత్తుకుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పుట్టినరోజున గుడికి వెళ్ళకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. నా కోసం ఇంత దూరం తీసుకొచ్చారా అంటుంది. నాకు నమ్మకం లేదు, కానీ నువ్వు నమ్ముతున్నావు కదా, అందుకే గుడి ఎక్కడుందో సెర్చ్ చేసి తీసుకొచ్చాను. ఈ చుట్టుపక్కల ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు అని చెప్తాడు అర్జున్. అవునా, సరే రండి అంటూ అర్జున్ చేతిని పట్టుకుని లోపలికి నడిచింది. దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అక్కడే కూర్చుని తిరిగి హోటల్కి బయలుదేరారు. హోటల్కి చేరగానే మీనాక్షి వాళ్ళమ్మమ్మకి ఫోన్ చేసింది. అర్జున్ పక్కనే కూర్చున్నాడు. అమ్మమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఇప్పుడే మా సార్ గుడికి తీసుకువెళ్ళారు తెలుసా
అక్కడ గుడులు కూడా ఉంటాయా? ఉందేమమ్మా. ఆయనకి తెలియకపోయినా తెలుసుకొని మరీ తీసుకువెళ్లారు. మీనాక్షి సంబరంగా చెప్తుంటే నవ్వొచ్చింది అర్జున్‌కి. పోనీలే నువ్వక్కడుండిపోయావు. ఎలాగా అనుకున్నాను. సరే గాని ఎప్పుడొస్తున్నావు మరి? రేపు చిన్న మీటింగ్ ఉందమ్మమ్మా. అయిపోగానే బయలుదేరుతాం. సరే. ఒకసారి మీ బాస్‌కి ఫోనివ్వు. ఎందుకమ్మమ్మా? ఇవ్వవే నేను కాస్త మాట్లాడాలి. సరే అంటూ ఫోన్ అర్జున్ చేతికిచ్చింది. ఏంటి అని సైగ చేశాడు. మా అమ్మమ్మ మీతో మాట్లాడుతుందంట అని చెప్పటంతో ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. చెప్పండి బామ్మగారు. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత దాన్ని ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు బాబు. ఆ సంతోషానికి కారణం మీరే. అందరూ పెళ్లి తర్వాత అమ్మాయి బాధ్యత భర్తకు అప్పగిస్తారు. కానీ నేను ఇప్పటి నుంచే మీకు తన బాధ్యతని అప్పగించేస్తున్నాను. మా మీనమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బామ్మగారు అంటాడు అర్జున్. సంతోషం బాబు. ఇక నేను నిశ్చింతగా ఉండొచ్చు. ఉంటాను బాబు అంటుంది. ఫోన్ కట్ చేసి మీనాక్షి వైపు చూశాడు. ఏం చెప్పింది అమ్మమ్మ అని అడుగుతుంది. ఇక నుంచి నీ మీద సర్వ హక్కులు నాకిచ్చేసింది. నేనేం అడిగినా కాదొద్దని నీకు చెప్పమంది అంటాడు అర్జున్. హా, మా అమ్మమ్మ అలా ఏం చెప్పదు అంటుంది మీనా. సరే గాని నీ బర్త్‌డే కదా! నాకు గిఫ్టేం లేదా? అని అడుగుతాడు అర్జున్. అదేంటి? మీరు కదా నాకు గిఫ్ట్ ఇవ్వాలి అంటుంది మీనా. అవును కదా! సరే కళ్ళు మూసుకో అంటాడు. ఎందుకు? గిఫ్ట్ ఇస్తాను. నిజంగానా? సరే త్వరగా ఇవ్వండి అంటూ కళ్ళు మూసుకొని చేతులు చాచింది. అర్జున్ తన పెదవులని అతని పెదవులతో ముడివేశాడు. అడ్డు చెబుతుంది అనుకున్నాడు. కానీ తను అతని చుట్టూ కౌగిలి బిగించేసరికి నవ్వుకుంటూ ముద్దుని కంటిన్యూ చేశాడు. కాసేపటికి తనని వదిలి పక్కనే బెడ్ మీద వాలిపోయాడు. మీనాక్షి కూడా అతని పక్కనే పడుకుని కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరిచి మీనాక్షి వైపు చూశాడు అర్జున్. తను కళ్ళు మూసుకొని కనిపించేసరికి మీనా అని పిలిచాడు. పలకలేదు. ఏమైంది అనుకుంటూ తనని పరిశీలించిన అర్జున్కి తన శ్వాస ద్వారా నిద్రపోతుందని అర్థమై తల కొట్టుకున్నాడు. ఏయ్ మీనా అంటూ తనని తట్టి లేపాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అయోమయంగా అర్జున్ వైపు చూసింది. ఏంటి సార్ ఎందుకలా అరిచారు? అరవక నిద్రపోయే టైమా ఇది అంటాడు. అంటే ఏంటో మత్తుగా నిద్ర పట్టేసింది సార్ అంటూ లేచి కూర్చుంది. భలే విచిత్రమైన మనిషివే నువ్వు. ఇంత రొమాంటిక్ మూమెంట్లో నిద్రెలా వస్తుందే? నాకు నిద్రొచ్చింది. మరేం చేయమంటారు? అది సరే గాని నిద్రపోయినప్పుడు నాకొక కలొచ్చింది. మన విషయం మీ నానమ్మ గారికి తెలిస్తే ఊరుకుంటారా? అసలే ఆవిడకి నేనంటే పడదు అంటుంది మీనా. నాయనమ్మ ఎవరిని అంత తొందరగా నమ్మదు. నిజానికి నేను కూడా ఎవరిని నమ్మే పరిస్థితిలో లేను. బట్ నీ మీద నాకు నమ్మకం కుదిరింది. అందుకే నీకు దగ్గరయ్యాను అంటాడు. ఒకవేళ రేపు విషయం తెలిసి మీ నాన్నమ్మ గారు నన్ను వదిలేయమంటే ఏం చేస్తారు అని అడుగుతుంది మీనా. నీ గురించి చెప్పి కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తాను. అది కొంచెం కష్టమే. బట్ డోంట్ వరీ నేను చూసుకుంటాను అంటాడు. ఏం చూసుకుంటారో ఏమో నాకు భయంగానే ఉంది సార్. మీరంటే ఇష్టం ఉన్నా మీకు నేను ఏమాత్రం సరితూగనని ఇప్పటి వరకు మీకు సర్ది చెప్పటానికి చూశాను. కానీ మీరు దగ్గరవుతున్న కొద్దీ నా ఇష్టాన్ని బయట పెట్టకుండా ఉండలేకపోయాను. ఇదంతా కరెక్టా కాదా అనేది నాకు తెలీదు. కానీ మిమ్మల్ని ఇలా సంతోషంగా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది మీనా. నువ్వంటే నాకెందుకిష్టమో ఎప్పుడైనా అడగాలనిపించిందా అని అంటాడు అర్జున్. అనిపించటం ఏంటి సార్? చాలాసార్లు మిమ్మల్ని అడిగాను కూడా. కానీ మీరు సమాధానం చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా చెప్పండి. ఎందుకు మీరు నన్ను ఇష్టపడ్డారు అని అడుగుతుంది. ఇప్పుడు కాదు. మనం పూర్తిగా ఒకటైన తర్వాత చెప్తాను అంటాడు అర్జున్. పూర్తిగా అంటే పెళ్ళైన తర్వాత అంటున్నారా అంటుంది మీనా. నీకు ఈ పెళ్ళి ఆలోచన పోదా అంటాడు అర్జున్. వయసుకొచ్చిన తర్వాత ఒక ఆడపిల్లకి ఉండే అతిపెద్ద అచీవ్మెంట్ పెళ్ళే సార్. దానికోసం ఎన్ని కలలు కంటామో మాకు మాత్రమే తెలుసు. ఆ సమయంలో పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుంది అన్న ఆలోచన మాకుండదు. కేవలం ఆ మూడు ముళ్ళు పడే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆడపిల్లలకి అలాంటి కలలేం లేవులే. ప్రేమంటే కేవలం అవసరం కోసం వాడుకునే పదంలా తయారైంది అంటాడు అర్జున్. అంటే నన్ను కూడా అందరిలానే చూస్తున్నారా మీరు అంటుంది మీనా. అలా చూసేవాడిని అయితే నీకు ఇంతగా దగ్గరయ్యేవాడిని కాదు. యు ఆర్ స్పెషల్ టు మీ మీనాక్షి. ఈ విషయంలో నేను చాలాసార్లు ఆలోచించాను. కొన్ని వేల సార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కానీ అన్నిసార్లు నాకు ఎదురైన సమాధానం మాత్రం నువ్వే. నీ విషయంలో ఏమైనా తప్పు జరిగితే మా నానమ్మ సంగతేమో గాని నేను మాత్రం
మనుషుల మీద పూర్తిగా నమ్మకం కోల్పోతాను అంటాడు అర్జున్. ఒక మనిషిని నమ్మడం అనేది తప్పు కాదు సార్. కానీ ఎదుటి వ్యక్తి మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడమే అతిపెద్ద తప్పు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. కానీ పెళ్లి విషయంలో మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోలేను సార్ అంటుంది మీనా. నేను కూడా మీనాక్షి. పెళ్లి విషయంలో నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. అలా అని నిన్ను నాతోనే ఉండమని ఫోర్స్ చేయటం కూడా కరెక్ట్ కాదు కదా! నువ్వే చెప్పు. నా నిర్ణయం పట్ల నీ ఉద్దేశ్యం ఏంటి? అని అడుగుతాడు. పెళ్లి వద్దు అనుకోవటానికి మీ కారణాలు మీకుండొచ్చు సార్. అలాగే పెళ్లి విషయంలో మీకున్నది కేవలం అభిప్రాయం మాత్రమే. ఆ అభిప్రాయం మారదు అన్న గ్యారంటీ లేదు కదా! ఏమో, నా అదృష్టం బావుండి మీరు పెళ్లికి సముఖత చూపిస్తే నా నిరీక్షణ ఫలించినట్టే కదా! ఏమంటారు? అంటుంది మీన. తన మాటలకి అర్జున్ తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ప్రతి మనిషికి లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందంటారు కదా! అలాగే నా లైఫ్‌లో ఆ టర్నింగ్ పాయింట్ మీరే సార్. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ మీరు నా లైఫ్‌లోకొచ్చిన తర్వాత మీతోనే ఉండాలనుంది. బంధువుల సమక్షంలో పచ్చని పెళ్లి పందిట్లో మనిద్దరి సంతోషాల మధ్య మన పెళ్లి జరగాలి అనేది నా కోరిక. ఇది నెరవేరుతుందో లేదో నాకు తెలీదు. నెరవేరాలనేది నా ఆశ. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు సార్. కానీ నా మనసు మీకు దగ్గరైపోయింది. ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన కూడా లేదు. ఇక ముంచినా తేల్చినా మీదే భారం అంటుంది. అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. మీరు దీని గురించి విపరీతంగా ఆలోచించేయాల్సిన అవసరం లేదు సార్. రిలాక్స్‌గా ఉండండి. మన నుదిటి రాత ఎలా రాశాడో ఆ దేవుడు. మనం ఎంత గింజుకున్నా అలాగే జరుగుతుంది. నచ్చకపోయినా కొన్నింటిని యాక్సెప్ట్ చేయక తప్పదు. కానీ ఒక్క విషయం, నేను చాలా కట్టుబాట్ల మధ్య పెరిగాను. మాటి మాటికి ముద్దులంటూ నన్ను చెడగొట్టకండి. ఒక్కోసారి నాకు తెలియకుండానే కొడతాను. మళ్ళీ మీరు ఫీల్ అవుతారు అంటుంది మీనా. అర్జున్ నవ్వుతూ సరేలే, లంచ్ టైం అవుతుంది. తినేసి సరదాగా అలా బయట తిరిగొద్దాం. ఓకేనా? హ్మ్. ఇక్కడి దాకా వచ్చి ఏమీ చూడకపోతే ఏం బావుంటుంది చెప్పండి? వెళ్దాం అని మీనాక్షి సంబరంగా చెప్పేసరికి అర్జున్ తనతో పాటు బయటకొచ్చాడు. రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత అక్కడ ఫేమస్ ప్లేస్‌లని తిప్పి చూపిస్తూ రాత్రికి హోటల్ గదికి చేరుకున్నారు. కీ తన చేతికిచ్చి లోపలికి వెళ్ళమని చెప్పి ఫోన్ మాట్లాడుతున్నాడు అర్జున్. సరే అంటూ కీస్ తీసుకొని ఓపెన్ చేసింది. డోర్ తీసి చీకటిగా ఉండేసరికి లైట్స్ ఆన్ చేసింది. రూమ్ అంతా కలర్‌ఫుల్ లైట్స్‌తో వెలిగిపోతుంది. ఎదురుగా టీపాయ్ మీద కేక్ ఉండేసరికి సంతోషంగా ముందుకు వచ్చి అంతలోనే బెడ్ చూసి ఆగిపోయింది. అర్జున్ నవ్వుతూ లోపలికి వచ్చి వెనక నుంచి తనని హత్తుకుంటూ ఎలా ఉంది సర్ప్రైజ్ అని అడిగాడు. మీనాక్షి మాత్రం అతని కౌగిలి విడిపించుకొని వెనక్కి తిరిగి కోపంగా చూసేసరికి ఏమైంది, నచ్చలేదా అని అడిగాడు. ఇదేనా మీ సర్ప్రైజ్ అని కోపంగా అడిగింది మీనా. అర్జున్ విచిత్రంగా చూస్తూ ఏం, ఏ డైమండ్ నెక్లెస్సో ఇస్తానని ఫిక్స్ అయ్యావా అంటాడు. నాకు అంత ఆశ లేదు కానీ ఇలాంటి సర్ప్రైజ్ ఎవరైనా ఇస్తారా? ఇంతకు ముందే కదా అంత వివరంగా చెప్పాను. అయినా కూడా మీరు ఛ అంటూ బయటికి వెళ్ళిపోయింది మీనాక్షి. అర్జున్ అయోమయంగా చూస్తూ ఏమైంది దీనికి అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు. అప్పుడే బెడ్ చూసి ఉలిక్కిపడ్డాడు. మధ్యలో లవ్ సింబల్తో చుట్టూ మల్లెలతో అందంగా శోభనం గదిలా అలంకరించి ఉంది. వీడబ్బా, రూమ్ డెకరేట్ చేయరా అంటే ఫస్ట్ నైట్ గదిలా తయారు చేశాడేంటి వీడు? ఏయ్ మీనా అంటూ గది నుంచి బయటకొచ్చి తన కోసం చూడగా ఆ కారిడార్లోనే కనిపించింది. తన పక్కకొచ్చి నిలబడేసరికి మీనాక్షి మొహం తిప్పుకుంది. ఓయ్, నిజంగా నాకేం తెలీదు. రూమ్ డెకరేట్ చేసి కేక్ అరేంజ్ చేయమని చెప్పాను. వాడికి ఇంకోలా అర్థమైనట్టుంది అంటాడు. నేను నమ్మను. ముద్దు పెట్టినా ఏం అనలేదు కదా! ఈ వంకతో అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనుకున్నారు కదా! అయినా నాదే తప్పు. పోనీలే పాపం, ఎప్పటినుంచో ఆశపడుతున్నాడు కదా అని సైలెంట్‌గా ఉంటే అలసైపోయానా? ఏయ్, నాకలాంటి ఆలోచనలేమీ లేవు. ఒకవేళ ఉన్నా డైరెక్ట్‌గా అడిగేస్తాను. ఇలా ప్లాన్లు వేయాల్సిన అవసరం నాకు లేదు అంటాడు అర్జున్. హా! తమరు డైరెక్ట్‌గా అడిగితే ఒప్పేసుకుంటారు మరి. మీనాక్షి ఇక్కడ. ఉఫ్! ఇప్పుడెందుకే నాతో గొడవ పడుతున్నావు? ఆగు, నీకు క్లారిటీ ఇస్తే గానీ నమ్మవు అంటూ ఫోన్ తీసి అది అరేంజ్ చేసిన వ్యక్తికి ఫోన్ చేశాడు. కాసేపటికి మీనాక్షిని అక్క అని పిలిచే వ్యక్తి అక్కడికొచ్చాడు. హాయ్ అక్క. ఏంటి సార్, అరేంజ్‌మెంట్స్ అదిరిపోయాయా అంటాడు. నీ బొంద, అది బెదిరిపోయేలా చేశావు. అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేశావు అని అడుగుతాడు అర్జున్. మీరే కదా గది అలంకరించమని, చూడగానే ఫ్లాట్ అయిపోవాలని చెప్పారు. అందుకే అలా ఏర్పాటు చేశాను. ఏ సార్, నచ్చలేదా? రేయ్, బర్త్‌డే పార్టీకి ఏర్పాటు చేయమంటే
ఫస్ట్ నైట్‌కి ఏర్పాటు చేశావు. నేనే కావాలని చేయించానని అనుకుంటుందిది. అవునా? ఉండండి నేను చెప్తాను. అక్కా, సార్‌కి నీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య అవన్నీ కామన్. సరదాగా అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు అనుకుంటే, ఇలా గొడవ పడతారేంటి? అంటాడు అతను. మీనాక్షి వాడి వైపు తిరిగేసరికి హీహీ అని పళ్ళికిలించాడు. దాంతో వాడి చెంప మీద ఒక్కటి పీకి లోపలికి వెళ్ళిపోయింది. వాడు చెంప మీద చెయ్యి పెట్టుకుని అర్జున్ వైపు తిరిగాడు. అందుకే చెప్పేది. చెప్పింది చేయాలి కానీ ఎక్స్‌ట్రాలు చేయకూడదని. పో అని అర్జున్ చెప్పేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు. అర్జున్ నవ్వుకుంటూ లోపలికొచ్చేసరికి మీనాక్షి బెడ్‌షీట్ తీసి పక్కనే ఉన్న డస్ట్‌బిన్‌లో వంపేసింది. ఆ బెడ్‌షీట్‌ని తిరిగి బెడ్ మీద వేసి వెనక్కి తిరిగేసరికి అర్జున్ తన పక్కకొచ్చాడు. ఇప్పుడు అర్థమైంది కదా! నేను చేయించలేదు అని. అప్పటినుంచి మొహం మార్చుకున్నావు. కాస్త నవ్వవే అని అర్జున్ అనేసరికి చిన్నగా స్మైల్ ఇచ్చింది తను. హమ్మయ్య! సరే పద కేక్ కట్ చేద్దువు గాని అంటూ తనని కేక్ దగ్గరికి తీసుకువచ్చాడు. అర్జున్ తన చేతి పట్టుకుని కేక్ కట్ చేయిస్తుంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనతో కేక్ కట్ చేయించిన సంఘటన గుర్తొస్తుంది. ఎంత సంతోషంగా ఉండేవి ఆ క్షణాలు. అసలు బాధ అనేది తెలియకుండా పెంచారు తనని. వాళ్ళ నాన్నకి బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికొచ్చి తన భార్యని, పిల్లల్ని చూడగానే మొత్తం మర్చిపోయేవాడు. మీనా అంటూ అర్జున్ పిలిచేసరికి అతని వైపు చూసింది. ఏం ఆలోచిస్తున్నావు? నోరు తెరువు అని చెప్పేసరికి నోరు తెరిచింది. అర్జున్ తనకి కేక్ తినిపించి హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసరికి మీనాక్షి కన్నీళ్లతో అతన్ని హత్తుకుంది. ఏయ్! ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు సార్. నా చిన్నతనం గుర్తొచ్చింది. పెద్దలు అందుకే అంటారేమో, పసి వయసుని మించిన అదృష్టం మరొకటి ఉండదని. ఏ బాధ తెలీదు. కల్మషం ఉండదు. కానీ అన్నీ తెలిసేసరికి ఆ వయసు వెళ్ళిపోతుంది. బరువు బాధ్యతలు మీదకొచ్చేస్తాయి. ఇప్పుడు నీకు చిన్న పిల్లలా మారిపోవాలని ఉందా ఏంటి? అని అడుగుతాడు అర్జున్. అవును సార్. బహుశా ప్రతి మనిషి ఇలాగే ఆలోచిస్తాడేమో. కానీ అది సాధ్యం కాదు కదా! అంటుంది. ఓకే. ఓకే. పార్టీ మూడ్ చెడగొట్టకు. ఇక్కడ మనకి ఎవ్వరూ తెలీదు కాబట్టి సింపుల్‌గా మన ఇద్దరమే పార్టీ చేసుకుందాం. చెప్పు వైన్ ఆర్ బీర్ ఏం తాగుతావు? హా! తాగడానికి అవేమైనా కూల్ డ్రింక్స్ అనుకున్నారా? మీరు తాగితే తాగండి. నాకు మాత్రం వంట కట్టకండి. హేయ్! దాందేముంది? ఇప్పుడు అమ్మాయిలు కూడా మందు కొడుతున్నారు కదా! నీకేమైనా అలవాటుంది ఏమో అని అంటాడు అర్జున్. మీరు నా అలవాట్ల గురించి తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్‌గా అడగొచ్చు. ఇలా వంకలు పెట్టి అడగాల్సిన అవసరం లేదు అంటుంది మీనా. అదేం లేదు. నేనేదో క్యాజువల్‌గా అడిగాను అంటాడు. నాకు అర్థమైందిలెండి. మీ కళ్ళు నిజాన్ని అన్వేషించే పనిలో చాలా బిజీగా ఉన్నాయని. నిజంగా నాకు అలవాట్లేదు. మీరు తాగండి అంటూ పక్కకి వెళ్ళి కూర్చుంది తను. తెలివైన దానివే అంటాడు అర్జున్. మీరెవరిని నమ్మే పరిస్థితిలో లేరని నాకు తెలుసు సార్. జాగ్రత్త పడుతున్నారు. తప్పులేదు. అసలే రోజులెలా ఉన్నాయి? నమ్మించి మోసం చేసే వ్యక్తులే ఎక్కువయ్యారు. అటువంటప్పుడు మీరింత జాగ్రత్త తీసుకోవటంలో తప్పేం లేదు. నా గురించి మీకు పూర్తిగా తెలీదు. మీ గురించి నాకు పూర్తిగా తెలీదు. మనసుకు నచ్చినంత సులభంగా ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వం అర్థమైపోదు కదా! అయినా ఇలాంటి రిలేషన్స్‌లో అనుమానాలు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఒకరి గురించి ఒకరికి పూర్తిగా అర్థమవుతుంది. ఆ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఏదో ఒక పాయింట్‌లో ఇక ఈ మనిషి మీద నేను అనుమానపడాల్సిన అవసరమే లేదు అనిపిస్తుంది చూడండి. ఆ క్షణం నుంచి ఆ మనిషిని అనుమానించటం మానేస్తారు అని చెప్తుంది మీనా. అర్జున్ నవ్వుతూ వైన్ బాటిల్ తీసుకుని తన పక్కనే కూర్చున్నాడు. సరే, నువ్వు నాకు కంపెనీ ఇవ్వు అంటూ కూల్ డ్రింక్ గ్లాసులో పోసి తన వైపు పెట్టాడు. మీనాక్షి ఆ గ్లాస్ వైపు తీక్షణంగా చూస్తుంటే ఏంటి చూస్తున్నావు? తీసుకో అని అర్జున్ చెప్పేసరికి ఏం లేదు. ఇందులో మత్తుమందేమైనా కలిపారేమో అని చూస్తున్నాను అంది. ఏయ్! ఎలా కనిపిస్తున్నానే నీకు? మరి అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. నమ్మకం లేకపోతే వదిలేయ్. నేనొక్కడినే తాగుతాను అంటాడు. సరదాగా అన్నాలేండి అంటూ గ్లాస్ తీసుకుని కూల్ డ్రింక్ తాగుతుంది. అర్జున్ కూడా వైన్ తాగుతూ రిలాక్స్ అవుతున్నాడు. మీనాక్షి, మగవాళ్ళు డ్రింక్ చేస్తే ఆడవాళ్ళకి నచ్చదని విన్నాను. మరి నీ సంగతేంటి? నాకు నచ్చదు సార్. అలా అని తాగొద్దు అని కండిషన్స్ పెట్టలేం కదా! ఒక వ్యక్తి మనసుకు నచ్చిన తర్వాత అతనితో పాటు అతని అలవాట్లు, పొరపాట్లు, తప్పులు కూడా ప్రేమించగలగాలి. సమయం పడుతుంది కానీ యాక్సెప్ట్ చేయటం అలవాటు చేసుకోవాలి అంటుంది. లైఫ్ మీద నీకు మంచి క్లారిటీ ఉంది మీనాక్షి. మీ అక్క కూడా నీలా ఆలోచించుంటే చాలా బావుండేది అంటాడు అర్జున్. మీనాక్షి అతని వైపు చూసింది. అమ్మా నాన్న విడిపోయిన తర్వాత నేను దాన్ని యాక్సెప్ట్ చేయటానికి ట్రై చేశాను.
కానీ మా అన్నయ్య అలా కాదు. వాడు చిన్నప్పటి నుంచి చాలా సున్నితంగా పెరిగాడు. చిన్న విషయానికి బాధపడే రకం. అమ్మా నాన్న విడిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక చాలా రోజులు చీకటి గదిలోనే మగ్గిపోయాడు. నచ్చచెప్పి వాడిని మామూలు మనిషిని చేశాను. ఈలోపు కోర్టు తీర్పంటూ మా అమ్మ వచ్చి వాడిని తీసుకుని వెళ్ళిపోయింది. కనీసం నా దగ్గరున్న నా ప్రేమ వాడికి దక్కి ఉండేదేమో. కలిసి పుట్టాం, కానీ విడివిడిగానే బ్రతుకుతున్నాం. చిన్నతనంలో అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు మీనాక్షి. పెళ్ళైన తర్వాత అయినా వాడి జీవితం మారుతుందని ఆశపడ్డాడు. కానీ వాడి జీవితంలో తల్లి, భార్య, ఒకే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని రాసిపెట్టాడేమో ఆ దేవుడు. అక్కడ కూడా వాడికి నిరాశ ఎదురైంది. సార్, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. అసలిప్పుడు మీ అన్నయ్య ఎక్కడున్నారు? మా అక్క ఎక్కడుంది? మీకు తెలిస్తే చెప్పండి. నాకైతే దాన్ని కలిసి 2 చెంపలు వాయించాలన్నంత కోపంగా ఉంది అంటుంది మీనా. మా అన్నయ్య సంగతి నాకు తెలీదు. మీ అక్క అయితే న్యూయార్క్లో ఉంది. అన్నయ్యతో విడిపోయిన తర్వాత న్యూయార్క్ వెళ్ళిపోయిందని తెలిసింది. అక్కడ ఏం చేస్తుంది అన్నది మాత్రం నాకు తెలీదు అంటాడు. దాని సంగతి వదిలేయండి. కనీసం మీ అన్నయ్య ఎక్కడున్నారో వెతకచ్చు కదా. మీకోసం కాకపోయినా పాప కోసమైనా ఆయన ఇక్కడుండుంటే బావుంటుంది. భార్య విషయంలో మోసపోయిన వ్యక్తికి కనీసం కూతురు ప్రేమైనా దక్కుతుంది. అది కూడా వదిలేసుకొని ఎలా వెళ్ళిపోగలిగారు అంటుంది మీనా. వాడి మనసు విరిగిపోయింది మీనాక్షి. అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. కుదుట పడిన తర్వాత వాడే తిరిగొస్తాడు అంటాడు. మీనాక్షితో మాట్లాడుతూనే సోఫా మీద ఒరిగాడు అర్జున్. మీనాక్షి ఆలోచనలో మునిగిపోయింది. కాసేపటికి అర్జున్ వైపు చూసేసరికి నిద్రపోతూ కనిపించాడు. అతన్ని సరిగా పడుకోబెట్టి మందు బాటిల్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి తను కూడా బెడ్ మీద పడుకుంది. కానీ ఆలోచనలతో తనకి నిద్ర పట్టడం లేదు. శివయ్య, ఎందుకయ్యా ఇలా మనుషుల జీవితాలతో ఆడుకుంటావు? ఇంత స్వార్థపు మనుషులని ఎందుకు పుట్టించావు? వాళ్ళ చేతులకి అమాయకుల్ని ఎందుకు బలి చేస్తున్నావు? బావగారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో పాపం. శివయ్య, ఆయన క్షేమంగా తిరిగి వచ్చేలా చేయి. నీకు 108 బిందెల నీళ్లతో అభిషేకం చేస్తాను అని మనసులో అనుకుంటూనే ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది మీనాక్షి. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజున ఇన్వెస్టర్స్తో అగ్రిమెంట్ గురించి డిస్కషన్ చేసి అది పూర్తయిన తర్వాత సరాసరి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు మీనాక్షి, అర్జున్. అక్కడి నుంచి ఎన్నో మధుర జ్ఞాపకాలతో తిరిగి ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణం అంతటిలో మీనాక్షి ఎన్నో విషయాలు అతనితో పంచుకుంది. ఎయిర్పోర్ట్కి కార్ తీసుకొని రమ్మని ప్రశాంత్కి చెప్పడంతో ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయానికి ప్రశాంత్ వచ్చాడు. మీనాక్షిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ప్రశాంత్, అర్జున్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి చేరగానే అర్జున్ ఫ్రెష్ అయ్యి అతని గదిలో కూర్చున్నాడు. ప్రశాంత్ కూడా అక్కడే ఉన్నాడన్న విషయం మర్చిపోయి మీనాక్షితో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్నాడు అర్జున్. అది గమనించిన ప్రశాంత్ అర్జున్ వైపు ఎగాదిగా చూశాడు. ఏంట్రా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మా తింగరబుచ్చి అక్కడ కూడా తింగర్ పనులు ఏమైనా చేసిందా ఏంటి అంటాడు. అదేం లేదులే, అక్కడ మీటింగ్తోనే సరిపోయింది. రేయ్, 4 డేస్ ఉన్నారు కదరా. మీటింగ్ జరిగింది ఒకరోజే, మిగతా 3 రోజులు ఏం చేశారు? ఏమోరా, టైం అసలు తెలియలేదు, అలా గడిచిపోయింది. మీనాక్షి పక్కనుంటే నీకు టైం ఏం తెలుస్తుందిలే. సరే గాని అంతా ఓకే కదా? మీనాతో మనసు విప్పి మాట్లాడావా? అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ ప్రశాంత్ వైపు చూసి ఏదో చెప్పబోయాడు. ఇంతలో అతనికి ఫోన్ రింగ్ అయింది. దాంతో ఫోన్ తీసి చూసేసరికి వాళ్ళ నాయనమ్మ నెంబర్ కనిపించింది. ప్రశాంత్ని సైలెంట్గా ఉండమని సైగ చేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్. హాయ్ నానమ్మ, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానురా, నువ్వెలా ఉన్నావు? ఈరోజు వచ్చేస్తావని మీ నాన్న చెప్పాడు. అవును నానమ్మ, ఇప్పుడే ఇంటికి వచ్చాను. ప్రయాణం ఎలా జరిగిందిరా? సమస్యలేం లేవు కదా? లేదు నానమ్మ, అంతా బాగానే జరిగింది. ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది. ఇంకా ఇక్కడ గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకుంటే సరిపోతుంది. మంచిదిరా. సరే, నేను ఫోన్ ఎందుకు చేశాను అంటే రేపు ఇంటికి వస్తున్నాను. ఇది నీ ఇల్లు నానమ్మ, చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వెప్పుడైనా రావచ్చు. అది కాదురా, ప్రతి సంవత్సరం మనం నరసింహస్వామికి పూజ చేస్తాం కదా. పంతులు గారు ఆ పూజకి ముహూర్తం నిర్ణయించారు. 4 రోజుల్లోనే పూజ జరిపించాలి. నీకేమీ తెలియదు కదా, అందుకే నేను రేపే వచ్చి ఆ పూజ ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. సరే నానమ్మ, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంటుంది. పని వాళ్ళతో అన్నీ చేయించుకో. ఇది పని వాళ్ళతో చేయించేది కాదులే. శుభ్రం చేయటం, అలంకరించటం అంటే వాళ్ళు చేస్తారు. కానీ పూజ ఏర్పాట్లన్నీ మనమే చేసుకోవాలి. నేను చూసుకుంటాను. నాకు తోడుగా మీనాక్షిని పంపించు అని ఆవిడ అడిగేసరికి
అర్జున్ అవాక్కయ్యి నానమ్మా అని పిలిచాడు. నువ్వు విన్నది కరెక్టే. ఈ 4 రోజులు మీనాక్షిని నాతోనే ఉండనివ్వు. ఆ పనులో నాకు కొంచెం సహాయం చేస్తుంది. సరే నానమ్మ, తనతో చెప్తాను. సరేరా, ఏదైనా తినేసి కాసేపు నిద్రపో, అలసట తీరుతుంది. ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసింది ఆవిడ. అర్జున్కి సర్ప్రైజింగ్గానే ఉంది ఆవిడ అలా అడగటం. ఏమైందిరా అని అడుగుతాడు ప్రశాంత్. నానమ్మ మీనాక్షిని ఇంటికి తీసుకురమ్మని చెప్పిందిరా. అవునా? విచిత్రంగా ఉందే. కొంపదీసి దాన్ని చెడామడ తిట్టి పంపిస్తుందా ఏంటి? మొన్న తిట్టినందుకే అది ఇంటికి రానని మారం చేసింది. లేదురా, నరసింహస్వామి పూజ చేస్తుంది కదా, దానికి పంతులు గారు ముహూర్తం పెట్టారంట. ఆ పనులు చూసుకోవటంలో ఆవిడకి సహాయంగా ఉంటుందని పిలిచింది. నిజంగానా? సరేలే, సహాయానికే కదా రమ్మంది, పిలువు తనని. నువ్వు రెస్ట్ తీసుకో, నేను రేపు మార్నింగ్ వస్తాను అంటూ ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే, ఏం మాట్లాడుతున్నారు సార్? నేనంటేనే మీ నానమ్మ గారికి పడదు, అలాంటిది నన్ను ఆవిడ ఇంటికి తీసుకురమ్మంటమేంటి? ఇందులో ఏదో మ్యాటర్ ఉంది, నేను రాను బాబు అంటుంది మీనా. భయం ఎందుకే? ఇంతకుముందు ఇంటికి రావద్దు అన్న నోటితోనే నిన్ను ఇంటికి పిలిచింది. సాధారణంగా మా నానమ్మ ఎవరిని అలా పిలవదు. ఇదే మంచి అవకాశం మా నానమ్మ మనసుని గెలుచుకోవటానికి. ఏమంటావు అంటాడు అర్జున్. ఏం గెలుచుకోవటమో ఏంటో, నాకు ఆవిడ్ని చూస్తేనే భయం వేస్తుంది సార్. పైకి అలా కనిపిస్తుంది కానీ మంచిదే మీనాక్షి. కాకపోతే ఏదైనా మొహం మీదే చెప్తుంది, అది ఆవిడ తీరు. నువ్వు అవేం పట్టించుకోకు. పూజలో సహాయం చేయటానికని నిన్ను ఇంటికి తీసుకురమ్మంది. నాకేమో ఆఫీస్ వర్క్ ఉంటుంది. నువ్వు ఆవిడకి తోడుగా ఉండి ఆ ఏర్పాట్లు అవి చూసుకుంటే బాగుంటుంది కదా అంటాడు అర్జున్. పూజ ఏర్పాట్లా? నిజం చెప్పండి, నిజంగానే ఆవిడ నన్ను పిలుచుకొని రమ్మన్నారా? లేదంటే నన్ను ఆవిడకి దగ్గర చేయటానికి అబద్ధం చెప్పి నన్ను తీసుకెళ్తున్నారా అని అడుగుతుంది మీనా. నిజంగా నానమ్మ నిన్ను తీసుకురమ్మంది. ఇంత అనుమానం ఏంటి నీకు? రేపు ఉదయాన్నే ఇంటికి వస్తాను. అక్కడి నుంచి నిన్ను సరాసరి మా ఇంటికి తీసుకువచ్చి దించుతాను. తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, సరేనా? మీరు చెప్పిన తర్వాత కాదన్నదేముంది? ఇంకా అంతా దేవుడిదే భారం. వస్తానులేండి అంటుంది మీనా. గుడ్, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేశాడు. మీనాక్షి ఫోన్ పక్కన పెట్టి ఆలోచిస్తూ కూర్చుంది. వాళ్ళమ్మమ్మ తన పక్కకొచ్చి కూర్చుని ఏమైంది అని అడిగింది. అర్జున్ గారు అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ గారు నన్ను 4 రోజులు ఇంటికి తీసుకురమ్మని చెప్పారంట. అవునా? ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉందంట. వాళ్ళ నానమ్మ గారికి సహాయంగా ఉంటానని తీసుకురమ్మన్నారంట. మరి మొహం ఎందుకు అలా పెట్టావు? మంచి పనికే కదా పిలిచారు, వెళ్తే తప్పేముంది? అది కాదమ్మమ్మ, మొదటి నుంచి ఆవిడకి నేనంటే ఇష్టం లేదు. ఇంటికి వెళ్ళినప్పుడల్లా నిష్ఠూరంగా మాట్లాడేది. అలాంటిది సడన్గా వాళ్ళ ఇంట్లో పూజకి సహాయం చేయటానికి నన్ను రమ్మనటం ఏంటని ఏదో కొంచెం అనుమానంగా ఉంది, అంతే. అనుమానం ఎందుకు మీనమ్మా? పిలిచింది మంచి కార్యం కోసం. ఆ దేవుడి మీద భారం వేసి వెళ్ళు, ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. ఏమో, ఆవిడ మనసు మారి అర్జున్ బాబుతో నీ పెళ్ళికి ఒప్పుకోవచ్చేమో అంటుంది బామ్మ. పిచ్చి అమ్మమ్మ, అర్జున్ గారు ఇంకా పెళ్ళికి సిద్ధంగా లేరు. ఇక వాళ్ళ నానమ్మ సంగతి ఏం చెప్తావు? ఏంటో, విచిత్రమైన మనుషులందరూ నాకే తగులుతారు. వద్దు అనుకుంటూనే ఆయనతో ప్రేమలో పడ్డాను చూడు. ఇంకా ఏం జరిగినా ముందుకు వెళ్లాల్సిందే. ఏంటే, నీలో నువ్వే కొనుక్కుంటున్నావు అంటూ బామ్మ నెత్తి మీద మొట్టేసరికి బామ్మ వైపు గుర్రుగా చూస్తూ, ఏం లేదులే, కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేమమ్మా అంది. అబ్బో, అంత చెప్పుకోలేని విషయాలు ఏమున్నాయో అంటుంది. చెప్పాను కదా చెప్పుకోలేనివి అని, ఇక నన్నేమీ అడక్కు అంటూ మీనాక్షి లోపలికి వెళ్ళిపోయేసరికి ఏమైంది దీనికి, తిక్కతిక్కగా మాట్లాడుతుంది అనుకొని బయట ఎవరో పిలవటంతో కిందికి వెళ్ళింది బామ్మ. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ కారు వచ్చేసరికి మీనాక్షి వాళ్ళ అమ్మమ్మకి బాయ్ చెప్పి వచ్చి కారులో కూర్చుంది. తను టెన్షన్ పడటం గమనించి అర్జున్ తన చేతిని పట్టుకున్నాడు. ఏంటి, ఏదో పరీక్షకి వెళ్తున్న పిల్లాడిలా అలా టెన్షన్ పడుతున్నావు అంటాడు. మీకు అలాగే ఉంటుంది. నిజంగానే మీ నానమ్మ నన్ను తీసుకుని రమ్మన్నారా? నిజం మీనాక్షి, నీతో ఎందుకు అబద్ధం చెప్తాను? అయినా నానమ్మతో నేను చెప్తాలే, నిన్నేమీ అనొద్దని. వద్దులేండి, ఇప్పటి నుంచే మిమ్మల్ని నా గుప్పెట్లో పెట్టుకున్నాను అనుకుంటారు. ఆవిడకి తెలీదు తమరు ఎవరి గుప్పెట్లోకి వెళ్ళే రకం కాదని. నేనే మేనేజ్ చేసుకుంటాలేండి అంటుంది. మరి ఇంకేంటి, వెళ్దామా? అని తను తలూపేసరికి కార్ స్టార్ట్ చేశాడు అర్జున్. కాసేపటికి తనని ఇంటి లోపలికి తీసుకువచ్చాడు. పెద్దావిడ ఉదయాన్నే వచ్చేసింది.
బయట పని వాళ్ళతో ఇల్లు శుభ్రం చేయిస్తుంది. మీనాక్షి దగ్గరికొచ్చి నమస్కారం అండి అని చెప్పేసరికి పక్కకి తిరిగి తనని యగాదిగా చూసి త్వరగా కానివ్వండి అంటూ ఇంటి లోపలికి నడిచింది ఆవిడ. మీనాక్షి కంగారుగా అర్జున్ వైపు చూసింది. డోంట్ వర్రీ అని తనకి సర్ది చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. నానమ్మ, తను మీనాక్షి. తెలుసులే, కొత్తగా పరిచయాలెందుకు? కనీసం నీకైనా దేవుడి మీద నమ్మకం ఉందా అంటూ మీనాక్షిని అడిగేసరికి ఉంది మేడం అని తలూపింది. మంచిది, ఆ పూజ గది శుభ్రం చేసి నాకు చెబితే తర్వాత ఏం చేయాలో చెప్తాను అంటూ పక్కకి వెళ్ళిపోయింది. మీనాక్షి అయోమయంగా చూస్తూ నిలబడింది. మీనా, మా నానమ్మ పూజ గదిలోకి పని వాళ్ళెవరిని అడుగుపెట్టనివ్వదు. ప్రతిసారి తనే స్వయంగా శుభ్రం చేసుకుంటుంది. అలాంటిది ఆ పని నీకు అప్పగించింది అంటే ఆవిడ నిన్ను యాక్సెప్ట్ చేసినట్టే. ఊరికి టెన్షన్ పడకు, సరేనా? ఏమైనా అవసరమైతే నానమ్మని అడుగు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. నానమ్మ, నేను వెళ్తున్నాను. నీకెన్నిసార్లు చెప్పానురా, వెళ్తున్నాను కాదు వెళ్ళొస్తాను అని చెప్పాలి అని. అదే వెళ్ళొస్తాను అంటూ మీనాక్షిని ధైర్యంగా ఉండమని చెప్పి చెయ్యి పట్టుకున్నాడు. ఏంట్రా, నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతుందంట? పోనీ నువ్వు కూడా ఉండిపోరాదు అని ఆవిడ వెటకారంగా చెప్పేసరికి తన చేతిని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. నువ్వేంటి చూస్తున్నావు, పోయి చెప్పిన పని చెయ్యి అని ఆవిడ అనేసరికి అలాగేనండి అంటూ తలూపి పూజ గది వైపు వెళ్ళింది. తలుపు మూసేసుంది. ఆ తలుపు తీసి లోపలికి అడుగుపెట్టింది మీనాక్షి. ఇల్లంతా టైల్స్తో ఉన్న దేవుడి గది మాత్రం నార్మల్ గచ్చు ఉంది. ఆ తర్వాత ఆ గదిలో ఉన్న బూజులు దులిపేసి దేవుడి విగ్రహాలు శుభ్రం చేసి గదంతా నీట్గా కడిగింది. ఈ పిల్లేంటి ఇంకా రాలేదు అనుకుంటూ ఆవిడ టైం చూసి పూజ గది దగ్గరికి వచ్చి చూసింది. ఆశ్చర్యంతో ఆవిడ కళ్ళు పెద్దవయ్యాయి. అందమైన ముగ్గులు పెట్టి కలకలలాడుతుంది. పూజ సామాన్లు కూడా కడిగి పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి నీట్గా సర్దుతుంది తను. మీనాక్షి అని పెద్దావిడ పిలిచేసరికి లేచి నిలబడింది. మేడం, శుభ్రం చేశాను, అంతా బానే ఉంది కదా అని తను అడిగేసరికి ఆవిడ లోపలికొచ్చి చుట్టూ చూసింది. అచ్చం నేను చేసినట్టే చేశావు, ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతుంది. మా అమ్మమ్మ నేర్పించిందండి. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మని చూసి నేర్చుకున్నాను. ఇంకా అలంకరణ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఆ పని చూస్తానండి అంటుంది మీనా. సరే అంటూ బయటికి వచ్చేసింది ఆవిడ. మీనాక్షి మిగిలిన పని కూడా పూర్తి చేసి బయటికొచ్చింది. మేడం, గది పూలతో అలంకరిస్తే చాలా బాగుంటుంది. పూజ ఎల్లుండి కాబట్టి రేపు సాయంత్రం ఇంటితో పాటు పూజ గదిని కూడా అలంకరిస్తే బాగుంటుంది, ఏమంటారు అంటుంది. అలాగే, బయట పని వాళ్ళకి ఇంటి చుట్టూ శుభ్రం చేయమని చెప్పాను. అది అయిందో లేదో చూసిరా అని చెప్తుంది బామ్మ. అలాగే మేడం అంటూ బయటికి వెళ్ళింది తను. ఆవిడ తీక్షణంగా మీనాక్షిని అబ్జర్వ్ చేస్తుంది. కాసేపటికి మీనాక్షి వచ్చి అయిపోయింది మేడం అని చెప్పింది. అప్పటికే లంచ్ టైం అవడంతో పని వాళ్ళని భోజనం చేసి రమ్మని చెప్పి పంపించేసింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రసాద్ గారు పాపని తీసుకుని ఇంట్లోకొచ్చారు. మీనాక్షిని చూడగానే అమ్మ అంటూ తనని చుట్టేసింది పాప. పెద్దావిడ ఎక్కడ తిడుతుందో అని భయపడుతూనే పాపని బుజ్జగించి ఆడుకోమని చెప్పి పంపించేసింది మీనా. డ్రైవర్ని పంపిస్తే సరిపోదా? ఈవిడ గారిని స్కూల్కి తీసుకెళ్ళడానికి నువ్వే స్వయంగా వెళ్ళాలా? వెళ్ళావు సరే, స్కూల్లో వదిలేసి రాకుండా అక్కడే ఉండిపోవాలా? లేదమ్మా, కొత్త కదా, ఏడుస్తుంది. అందుకే అలవాటయ్యే వరకు నన్నుండమన్నారు. సరిపోయింది, మరెందుకు తీసుకొచ్చేశావు? ఇల్లు శుభ్రం చేయిస్తానని చెప్పాను కదా. అంటే ఇవాళ హాఫ్ డే అంటమ్మా. ఫీజులు మాత్రం ఫుల్గా తీసుకుంటారు, క్లాసులు మాత్రం హాఫే పెడతారా? సరేలే, భోజనం చేసి మన రాజ్యం ఇంటికి పోండి, సాయంత్రం వద్దురు గాని. సరే అమ్మా అంటూ మీనాక్షి వైపు చూశారు ఆయన. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. మీ పలకరింపులైతే భోజనం చేద్దాం, చాలా పనులున్నాయి అంటూ ఆవిడ డైనింగ్ టేబుల్ వైపు నడిచేసరికి ప్రసాద్ గారు మీనాక్షిని చూస్తూ రామ్మా అని పిలిచాడు. మీరు వెళ్ళండి సార్, నేను బాక్స్ తెచ్చుకున్నాను. అదేంటి, ఇంటికొస్తూ బాక్స్ తెచ్చుకున్నావా? పిలిచి పని చేయించుకొని అన్నం కూడా పెట్టరు అనుకుంటుందేమో అని పెద్దావిడ అనేసరికి మీనాక్షి కంగారుగా అయ్యో అలాంటిదేం లేదు మేడం, అలవాట్లో తెచ్చేసుకున్నాను అని చెప్పింది. సరేలేమ్మా, అది కూడా తీసుకునిరా, కలిసి తిందాం అంటూ మీనాక్షిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు. భయపడుతూనే కూర్చుంది తను. మీనాక్షి తన బాక్స్ ఓపెన్ చేసేసరికి కమ్మటి వాసన నాసికని తాకి ఏంటమ్మా అది, వాసనే అదిరిపోయింది అని అడిగారు ప్రసాద్ గారు. గోంగూర పచ్చడి సార్, మా అమ్మమ్మ చేసింది.
గోంగూర పచ్చడా? నాకు చాలా ఇష్టం తెలుసా? ఏది? కొంచెం పెట్టు అంటూ ప్లేటు తన వైపు పెట్టారు. పెద్దావిడ కోపంగా చూస్తున్నారు. మీనాక్షి అయోమయంగా చూస్తుంటే ఏం పర్లేదు అంటూ ఆయనే తీసుకుని కాస్త పచ్చడి వేసుకున్నారు. అన్నం కలిపి ముద్ద పెట్టుకునేసరికి నోట్లో లాలాజలం ఊరుతూ రుచిని మరింత పెంచేశాయి. అబ్బా! ఇంత కమ్మటి పచ్చడి తిని ఎన్నేళ్ళయిందో. నువ్వే చేసావా అమ్మా? లేదు సార్, మా అమ్మమ్మ చేసింది. అవునా? మిక్సీలో వేసిందేనా? ఆహా! మా అమ్మమ్మ ఎప్పుడూ రోట్లోనూ నూరుతుంది సార్. రోటి పచ్చడా? అందుకే అంత కమ్మగా ఉంది. అమ్మా, నువ్వు కూడా వేసుకో అంటూ ఆవిడ వద్దంటున్నా వినకుండా ఆవిడ ప్లేట్లో పచ్చడి వేసేశారు. ఆవిడ కూడా రుచి చూశారు. పైకి చెప్పకపోయినా వేసిన పచ్చడంతా కలుపుకొని తినేసేసరికి అది ఆవిడకి బాగా నచ్చిందని అర్థమై నవ్వుకుంటుంది మీనాక్షి. ప్రసాద్ గారు కూడా తనకి సైగ చేస్తూ వాళ్ళమ్మని చూపిస్తుంటే మీనాక్షి నవ్వుకుంటూ భోజనం ముగించింది. భోజనం అయిన తర్వాత బయటకు వచ్చి కూర్చుంది మీనాక్షి. అప్పుడే అర్జున్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది తనకి. నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హాయ్ సార్, లంచ్ అయిందా లేదా? నా సంగతి తర్వాత, అక్కడంతా ఓకేనా? ఓకే సార్, ప్రాబ్లం ఏం లేదు. పెద్ద మేడం గారు కూడా ఏమీ అనలేదు. ఇప్పుడే భోజనం చేసి బయటికి వచ్చాను. హమ్మయ్య, నువ్వక్కడ ఎలా ఉన్నావు అని ఒకటే టెన్షన్. సరే, నాకు చాలా వర్క్ ఉంది. నువ్వు జాగ్రత్త. పని ఎప్పుడూ ఉండేదే సార్. ముందు భోజనం చేయండి, లేదంటే నీరసం వస్తుంది. సరే, ప్రశాంత్ ఇప్పుడే భోజనం పట్టుకొచ్చాడు, తింటాన్లే. ఓకే సార్, బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది మీనాక్షి. కాసేపటికి ప్రసాద్ గారు పాపని తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పని వాళ్ళకి ఇల్లు మొత్తం శుభ్రం చేయమని చెప్పి మీనాక్షిని తీసుకుని కారులో బయలుదేరింది ఆవిడ. స్వయంగా ఆవిడే కార్ డ్రైవ్ చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తుంది మీనాక్షి. అవును, నీకు డ్రైవింగ్ వచ్చా? కార్ డ్రైవింగ్ రాదండి, కానీ బైక్ నడుపుతాను. మా నాన్న నేర్పించారు. అర్జున్ 10 ఏళ్ల వయసు నుంచి డ్రైవింగ్ నేర్చుకున్నాడు తెలుసా? తెలీదండి. పోనీ ఇక్కడ జాబ్ చేయడానికి ముందు ఎప్పుడైనా కార్ ఎక్కావా? ఆవిడ ఉద్దేశం అర్థమవుతూనే ఉంది మీనాక్షికి. కానీ ఏమీ అనకుండా సైలెంట్గా ఉంది. నిన్నే అడిగింది అని ఆవిడ రెట్టించేసరికి, మాకు కారుందండి. మేమెక్కడికి వెళ్ళినా మా నాన్నగారు కారులోనే తీసుకువెళ్ళేవారు అని చెప్పింది. అవునా? మీ నాన్న డ్రైవరా ఏంటి? కాదు మేడం, ఆయన స్కూల్ టీచర్. ఓ, బడి పంతులా? పర్లేదే. ఆ బడిలో ఇచ్చే అరకొర జీతంతో కారు కొన్నాడంటే మీ నాన్న మామూలువాడు కాదు. టీచింగ్ ఆయన ప్రొఫెషన్ అండి, కానీ దాని మీద ఆధారపడి బ్రతకలేదు మేము. మాకు 2 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం కూడా చేసేవారు. ఆవిడ తన వైపు ఒక లుక్ ఇచ్చి సైలెంట్ అయింది. చూడండి మేడం, మీకు నేను నచ్చలేదని అర్థమైంది. ఆ విషయాన్ని మీరు మా ఫ్యామిలీ మీద చులకన భావాన్ని చూపిస్తూ తెలియజేయాల్సిన అవసరం లేదు. మీరేదైనా అనాలి అనుకుంటే నన్ను అనండి. మా నాన్నని కానీ మా ఫ్యామిలీని కానీ మధ్యలోకి తీసుకురావద్దు అంటుంది మీనాక్షి. సరే, డైరెక్ట్గా అడుగుతున్నాను. అర్జున్ నుంచి నువ్వేం ఆశిస్తున్నావు? రెస్పెక్ట్ అంటుంది మీనా. వాట్? మీరు విన్నది కరెక్టే మేడం. నేను ఆయన నుంచి ఆశించేది కేవలం రెస్పెక్ట్ మాత్రమే. ఆయన నన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పారు, కానీ పెళ్లి చేసుకుంటానని ఏ రోజు చెప్పలేదు. మనం ఒక సినిమా హీరోని ఇష్టపడొచ్చు, లేదా ఒక రాజకీయ నాయకుడిని ఇష్టపడొచ్చు. అలాంటిదే ఈ ఇష్టం కూడా. ఫ్యూచర్లో ఆయన నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా అన్న విషయం పక్కన పెడితే జీవితాంతం నా గౌరవాన్ని కాపాడగలిగితే చాలు. అదే నేను ఆయన నుంచి కోరుకునేది అంటుంది మీనా. ఆవిడ మౌనంగా ఉండిపోయేసరికి మీనాక్షి కూడా మౌనంగా పక్కకు తిరిగి కూర్చుంది. కాసేపటికి ఒక సూపర్ మార్కెట్ దగ్గర కార్ ఆపిందావిడ. మీనాక్షి చేతికి ఒక లిస్ట్ ఇచ్చి ఇందులో ఉన్నవన్నీ తీసుకునిరా అని చెప్పేసరికి సరే అంటూ తలాడించి ఆ లిస్టు తీసుకుని లోపలికి వెళ్ళింది. కాసేపటిలో ఆ లిస్టులో ఉన్న సామాన్లన్నీ తీసుకుని బిల్ అమౌంట్ చెప్పిన తర్వాత కార్ దగ్గరికి వచ్చి ఆవిడతో ఆ బిల్ అమౌంట్ చెప్పేసరికి అమౌంట్ తీసిచ్చింది. మీనాక్షి అమౌంట్ కట్టేసి సామాన్లన్నీ తీసుకొచ్చి కార్ డిక్కీలో పెట్టి కార్లో కూర్చుంది. అన్నీ కరెక్ట్గానే తీసుకున్నావు కదా? అన్నీ తీసుకున్నాను మేడం. ఎన్నో సంవత్సరాలుగా ఈ పూజని చాలా నిష్ఠగా పూర్తి చేస్తున్నాను. ఎలాంటి పొరపాటు జరగకూడదు, ఎందుకంటే ఇది నా ఇంటి వారసుల క్షేమం కోసం చేసే పూజ. సరే మేడం, ఎలాంటి పొరపాటు జరగనివ్వను అంటుంది మీనాక్షి. ఆవిడ తన వైపు చూసి ఇంకేం మాట్లాడకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికే ఇల్లంతా శుభ్రం చేసేశారు. ఇంటికి వచ్చిన తర్వాత సామాన్లన్నీ మరొకసారి చెక్ చేసి ఎక్కడివక్కడ నీట్గా సర్దిపెట్టింది మీనాక్షి. అప్పటికి చీకటి పడటంతో అర్జున్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేశాడు. లోపలికొచ్చి చూసేసరికి వాళ్ళ నానమ్మ
ఏదో లిస్ట్ చెబుతుంటే మీనాక్షి పక్కనే నిలబడి నోట్ చేసుకుంటుంది. హాయ్ నానమ్మ, పనంతా అయిందా లేదా? ఎక్కడా, సగం పనే పూర్తయింది. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. నువ్వెందుకు నానమ్మా, తను తీసుకొస్తుందిలే. మీనా, స్ట్రాంగ్గా ఒక కాఫీ తీసుకురా అని అర్జున్ చెప్పేసరికి సరే అని కిచెన్లోకి వెళ్ళింది తను. చూసావురా, నేను కాఫీ తెస్తాను అంటే నేను తీసుకొస్తాను అని ఒక మాట కూడా అనలేదు అంటుంది బామ్మ. నానమ్మ, ఇది మనిల్లు. మనింట్లో చొరవ తీసుకొని కాఫీ పెడతానని తనెలా చెప్పగలదు? ఎక్కడ ఎలా ఉండాలో, ఎంతలో ఉండాలో తనకు క్లారిటీ ఉంది. అది దాటి తను చొరవ తీసుకోదు అంటాడు అర్జున్. బానే వెనకేసుకొస్తున్నావురా అంటుంది బామ్మ. నీకు తన గురించి అర్థం అవ్వాలని చెప్పాను. ఇప్పుడే కాదు, తనిక్కడికి ఎప్పుడొచ్చినా నాన్న తనని ఏమైనా వండి పెట్టమని అడిగితేనే కిచెన్లోకి వెళ్తుంది. అంతెందుకు, ఈ ఇంటికి చాలాసార్లు వచ్చింది. కానీ ఆ హాల్, కిచెన్ దాటి ఎప్పుడూ లోపలికి రావటానికి ప్రయత్నించలేదు. ఇలాంటివన్నీ చూసే ప్రేమలో పడిపోతారు మీ మగాళ్ళు. ఈ కాలంలో అమ్మాయిలెవరూ అలా లేరు. తనొక్కతే ఇంత డిఫరెంట్గా ఉందంటే ఒకటి తను జెన్యూన్ అయినా అయి ఉండాలి, లేదంటే ఫేక్ అయినా అయి ఉండాలి. జెన్యూన్ అయితే పర్లేదు, ఫేక్ అయితే మాత్రం త్వరలోనే బయటపడిపోతుంది. ఇంతలో మీనాక్షి కాఫీ తీసుకొని రావటంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఇద్దరికి కాఫీ ఇచ్చి పక్కన నిలబడింది. నువ్వు కూడా కాఫీ తెచ్చుకోవాల్సింది మీనాక్షి. లేదు సార్, నాకొద్దు. ఎందుకొద్దు అని పెద్దావిడ అడిగేసరికి ఆవిడ వైపు చూసింది. అది మేడం, తను రోజుకు ఒకసారే కాఫీ తాగుతుంది, ఉదయం లేదా సాయంత్రం. అవునా అని అర్జున్ సమాధానం ఇచ్చేసరికి అవునని తలూపింది. రెండోసారి తాగితే లావైపోతుందంటనా? లేదు నానమ్మ, బడ్జెట్ పెరిగిపోతుందని భయం. బడ్జెట్ పెరగటం ఏంటి? నీకు తన గురించి పూర్తిగా తెలియదు నానమ్మ. ఒక్కో పైసా లెక్కగట్టుకొని దాని ప్రకారం తన తిండిని కూడా లెక్క ప్రకారమే తింటుంది. బయట మనం ఫ్రీగా ఇచ్చినా సరే తీసుకోదు. సార్, ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్, లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను అంటూ తన బ్యాగ్ తీసుకొని ముందుకు నడిచేసరికి పెద్దావిడ ఆగు అని ఆపేసరికి ఆగి ఆవిడ వైపు తిరిగింది. చీకటి పడింది, ఒంటరిగా ఎలా వెళ్తావు? డ్రైవర్ని పిలుస్తానుండు. నానమ్మ, డ్రైవర్ వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వెనక్కి పిలవటం ఎందుకు? నేను తీసుకువెళ్తాలే అంటూ కార్ కీస్ తీసుకొని బయటికి నడిచాడు. ఆవిడ విసుగ్గా ఒక చూపు విసిరి ఏదో చూసుకుంటూ ఉండేసరికి అర్జున్ పర్లేదు రా అంటూ మీనాక్షిని తీసుకుని బయలుదేరాడు. కారులో తను మౌనంగా ఉండేసరికి తన చేతిని పట్టుకున్నాడు. ఏమైంది అలా ఉన్నావు? నాన్నమ్మ ఏమైనా అందా? అదేం లేదు సార్, కానీ ఆవిడకి నేను నచ్చలేదు. మొదట్లో నాకు కూడా నచ్చలేదు, ఇప్పుడు నచ్చావు కదా, నానమ్మకు కూడా నచ్చుతావులే. మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా, మరెందుకు ఇదంతా? పెళ్లి చేసుకున్న ఉద్దేశం లేదని ఆవిడతో చెబితే ఆవిడైనా ప్రశాంతంగా ఉంటారు కదండి అంటుంది మీనా. అర్జున్ నవ్వుతూ తన వైపు చూశాడు. మీనాక్షి, ఒక్కో విషయాన్ని సమయం, సందర్భం చూసుకొని చెప్పాల్సిన విధంగా చెప్పాలి, లేదంటే చాలా సమస్యలు వస్తాయి అంటాడు. ఆ సమస్యల్లో నన్ను పడేయకండి, ఇప్పటికే అంతా ఆగమ్యగోచరంగా ఉంది అంటుంది మీనా. అర్జున్ కార్ పక్క కాపి తన వైపు తిరిగాడు. ఏంటి, టెన్షన్గా ఉందా అని అడిగేసరికి అవునని తలూపింది. అర్జున్ తనని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు. డోంట్ వర్రీ అంటూ తన తల నిమిరాడు. కళ్ళు మూసుకొని కాసేపు అతని కౌగిలిలోనే ఒదిగిపోయింది. ఆ తర్వాత అతని నుండి విడిపడి కళ్ళలోకి చూసింది. థ్యాంక్స్ సార్ అంటుంది. ఇట్స్ ఓకే, రేపు నేను కూడా ఇంట్లోనే ఉంటానులే అంటాడు. నిజంగానా? హమ్మయ్య, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అర్జున్ నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. మీనాక్షి పైకి వచ్చి లోపలికి వెళ్లకుండానే బయట బెంచ్ మీద సెటిల్ అయింది. ఇటు అర్జున్ పెళ్లి చేసుకోను అని చెప్పటం, అటు వాళ్ళ నానమ్మ తనని ప్రతి క్షణం పరిశీలిస్తూ ఉండటం అంతా గందరగోళానికి గురి చేస్తుంటే ఆలోచనలో మునిగిపోయింది తను. మీనమ్మా, వచ్చేసావా? ఇక్కడ కూర్చున్నావేంటే అని వాళ్ళ అమ్మమ్మ అడిగేసరికి ఆవిడ చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకుని ఆవిడ ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. ఆవిడ ప్రేమగా తన తల నిమిరారు. ఏమైందిరా? ఆ పెద్దావిడ ఏమైనా అన్నారా? లేదమ్మమ్మా, కానీ నా మనసే చాలా గందరగోళంగా ఉంది. ఎందుకని? అర్థం కావటం లేదు. నాకు తెలియకుండానే ఒక మనిషి మీద ఇష్టం పెంచుకున్నాను. అది కరెక్టా కాదా అని అది నీ మనసుకే తెలియాలి మీనమ్మా. ఇలాంటి విషయాల్లో నీ మనసే నీకు సరైన సమాధానం చెప్పగలదు. అదే కదా సమస్య. అసలు నేను కోరుకుంటున్నానో సాధించేదేంటో కూడా అర్థం కావటం లేదు అంటుంది మీనా. నీకో విషయం చెప్పనా మీనమ్మా, మనం ఒక మనిషి మీద ఇష్టం పెంచుకుంటే పరిస్థితి ఏదైనా సరే ధైర్యంగా నిలబడగలగాలి.
మధ్యలో వదిలేసే ఆలోచన అస్సలు చేయకూడదు. జీవితంలో సంతోషమే కాదు, కష్టసుఖాలు కూడా భాగాలే. కాలం ఒక్కోసారి పరీక్ష పెడుతుంది, హింస పెడుతుంది, అందరినీ దూరం చేస్తుంది కూడా. ఆ కాలానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళటం తప్ప ఏమీ చేయలేం. అలాంటి సమయంలో కూడా నీ చేతిని వదలని ఒక తోడు దొరుకుతుంది చూడు, అదే నీ అసలైన గెలుపు. అర్థమైందా? ఏమీ అర్థం కాలేదు. సరేలే, ఆకలేస్తుంది. ఏం వండావు? ఉదయం పచ్చడి అలానే ఉంది, అందుకే మజ్జిగ పులుసు చేశాను. అవునా, నేను స్నానం చేసి వస్తాను, వడ్డించేయమ్మా అంటూ బ్యాగ్ ఆవిడ చేతిలో పెట్టేసి టవల్ తీసుకుని వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే మీనాక్షిని తీసుకుని ఇంటికి వచ్చాడు అర్జున్. వాళ్ళ నానమ్మ కోసం వెతగ్గా ఎక్కడా కనిపించలేదు. దాంతో అటుగా వెళ్తున్న వర్కర్ని పిలిచి అడిగాడు, రమణ, నానమ్మ ఎక్కడా? పెద్దమ్మగారు పంతులు గారిని కలిసొస్తానని పోయారయ్యా. పిలిస్తే ఆయనే వస్తారుగా. సరేలే, 2 కాఫీ నా రూమ్కి పంపించు. అలాగే సార్ అంటూ అతను అక్కడి నుంచి పక్కకు వెళ్ళేసరికి అర్జున్ మీనాక్షి చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కొచ్చాడు. సార్, ఏంటిది? మీ నాన్నమ్మగారు చూశారంటే ఇంక అంతే సంగతులు. నన్ను వదిలేయండి. ఏయ్, ఊరికే కంగారు పడకే, నానమ్మ ఇంట్లో లేదు కదా అంటూ తన చేతిని పట్టుకొని ఆపేశాడు. అయ్యో, ఆవిడ వచ్చేస్తారండి, వదలండి అంటూ చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే అర్జున్ తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. బిత్తరపోయి అతన్ని చూస్తూ ఉండిపోయింది. రిలాక్స్, ఈరోజు చాలా బాగున్నావు తెలుసా అంటాడు. నేను రోజులానే ఉన్నాను సార్ అంటుంది మీనా. లేదు, ఒక తేడా ఉంది, అదేంటో నీకు తెలియట్లేదు అంటాడు అర్జున్. తేడానా అనుకుంటూ పక్కకి తిరిగి అద్దంలో తనని తాను చూసుకుంది. కానీ తనకేమీ తేడా కనిపించకపోయేసరికి, ఏం లేదు కదా సార్, ఎప్పట్లానే ఉన్నాను. మీకు తెలుసు కదా, మేకప్ వేసుకుంటే నా మొహం ఉబ్బు కప్పలా ఉబ్బిపోతుందని, అందుకే అది కూడా వేసుకోలేదు. ఇంకేం తేడా కనిపిస్తుంది మీకు అని మీనాక్షి అయోమయంగా అడిగేసరికి అర్జున్ వెనక నుంచి తనని హత్తుకుంటూ తన 2 చేతుల్ని పట్టుకుని తన మొహానికి ఆనించాడు. అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలని చూసుకుంటున్నారు. సరిగ్గా చూడు, ఒకప్పుడు నీ మొహంలో ఎప్పుడూ నవ్వే కనిపించేది, కానీ ఈ మధ్య టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఏమైంది నీకు అని అడుగుతాడు అర్జున్. మీరు తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? అదేంటి అలా అడిగావు అంటాడు. లేకపోతే ఏంటి సార్, నా టెన్షన్ ఎందుకో మీకు తెలీదా? కాసేపు ఇష్టం అంటారు, పెళ్ళొద్దు అంటారు, కాసేపేమో కలిసుందాం అంటారు. మీ తీరే అర్థం కాక చేస్తుంటే మధ్యలో మీ నానమ్మగారు ఒకరు అదంటారు ఇదంటారు, పిచ్చెక్కిస్తున్నారు సార్. లైఫ్లో ఫస్ట్ టైం నేను కన్ఫ్యూజన్లో ఉండటం. మరి ఇలా కాకపోతే ఇంకెలా ఉంటాను అంటుంది మీనా. ఓకే, నీ టెన్షన్ నాకు అర్థమైంది. నువ్వు పర్మిషన్ ఇస్తే చిటికలో దాన్ని పోగొట్టేస్తాను అంటాడు. ఎలా అంటుంది మీనా. ఇలా అంటూ తనని హత్తుకుని పెదవులు అందుకున్నాడు. మీనాక్షి కంగారుగా అతన్ని దూరంగా తోసింది. ఏం చేస్తున్నారు సార్? మీకు చెప్పానుగా, పెళ్ళయ్యే వరకు ఇలాంటివేం కుదరవని. ఇంతలో సార్ అని ఎవరో పిలవటంతో అర్జున్ విసుగ్గా డోర్ ఓపెన్ చేశాడు. సర్వెంట్ లోపలికొచ్చి కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. సరేలే, కాఫీ తాగు అంటాడు. నాకేం వద్దు బాబు, బయటికి వెళ్తాను అంటూ తను వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి కాఫీ తాగి వెళ్ళు అంటూ కప్పు తన చేతిలో పెట్టి అతను మరో కప్పు తీసుకుని తన పక్కనే కూర్చున్నాడు. ఏంటి చూస్తున్నావు, తాగు. బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ అంటూ పక్కకు తిరిగి కాఫీ తాగుతుంది. ఇంతలో బయట అర్జున్ నానమ్మగారి వాయిస్ వినిపించేసరికి మీనాక్షి కంగారుగా కప్పు పక్కన పెట్టేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఈ పిల్ల ఇంకా రాలేదా అనుకుంటూ అటుగా వచ్చిన పెద్దావిడకి మీనాక్షి కంగారుగా అర్జున్ గదిలో నుంచి రావటం చూసి అక్కడే నిలబడి తన వైపు యగాదిగా చూసింది. మీనాక్షి టెన్షన్ పడుతూ తలదించుకొని నిలబడేసరికి అర్జున్ వెనక్కి వచ్చి తన పక్కన నిలబడ్డాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.